ఓకే. యాహ్! సో, సెలక్షన్ కన్నా ముందు హ్మ్. అసలు మీరు 'బిగ్ బాస్' ప్లాట్‌ఫార్మ్‌కి ఎందుకు వెళ్దాం అనుకున్నారు? నేను అసలు అప్లై చేయలే. లాస్ట్ డే. హ్మ్. జూలై 8 ఈస్ ద లాస్ట్ డే. ఓకే. ఆ రోజు అప్లై చేశాను. ఏదో వస్తే వచ్చింది లేకపోతే లేదన్నట్టుగా. హ్మ్. ఎందుకంటే మనం ఎప్పుడు ఓట్లేస్తుంటాం మనకు నచ్చిన కంటెస్టెంట్స్‌కి. అవును. అలాంటిది 'బిగ్ బాస్' ఈసారి కామన్ మ్యాన్ రండి. మీరు అవకాశం ఉంది 'బిగ్ బాస్‌లో' ఉండడానికంటే మనం ఈసారి ఓట్లేపించుకుంటే ఎలా ఉంటది? హ్మ్. ఆ ఛాన్స్ ఉందా లేదా? ఒక హ్మ్. కామన్ మ్యాన్ నిజంగా అసలు అవకాశం ఉంటదా లేదా? ఒక టెస్ట్ కోసం చేశాను. ఓకే. అండ్ వస్తే ఒక విజిబిలిటీ ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. హ్మ్. చూసిన వాళ్ళు కూడా అరె! గుర్తుపడతారు. అరే! ఇలాగా నాగా అనేసి. సో, అదే వర్కౌట్ కూడా అయింది. ఓకే. యాహ్! బేసిక్‌గా మనం ఎంత కామనర్స్ అయినా కానీ, ఇందులో చాలా మంది నోన్ పర్సన్స్‌నే తీసుకోవడం గూడా జరిగింది. ఓకే. సో, అందులో 2 ఉంటాయి. ఒకటి నోన్ పర్సన్ అయినా కావాలి, హ్మ్. లేదు అంటే టాలెంట్ అయినా హ్మ్. కావాలి. హ్మ్. సో, మీ పరంగా అంటే ఏ కాన్ఫిడెంట్ వచ్చిందక్కడ? అంటే మనకి ఏం చూపించగలుగుతామని? ఆహ్, టాలెంటే అండి. అంతకుముందు నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ కామెడీ స్కిట్స్ రాస్తూ ఉండేవాడిని. తాత హ్మ్. క్యారెక్టర్, ఫాదరు, గ్రాండ్ ఫాదర్ అని 3 నేనే ప్లే చేసేవాడిని. హ్మ్. సో, 2 ఇయర్స్ బ్యాక్ అది డిలీట్ చేశా. ఎందుకంటే నేను లా చదవడం మొదలుపెట్టాను. సో, అది ఓకే. సీరియస్ ప్రొఫెషన్ గదా! రెండెందుకు డిస్టర్బెన్స్ అనేసి అది డిలీట్ చేశాను. అదే సేమ్ స్క్రిప్ట్‌తో ఆడిషన్ వీడియో పంపించాను. 3 మినిట్స్ వీడియో. ఓకే. ఇది చూసి మిమ్మల్ని మేము 2 ఇయర్స్ నుంచి వెతుకుతున్నాము. మీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కనపడట్లేదు. హ్మ్. ఏమైపోయారని అలా జరిగి చివరికి ఇక్కడ